ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక మరో 3 రోజుల్లో మీకైతే మీ జీవితంలో జరగబోయేది ఇదే. ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు వారి జీవితంలో అద్భుతాలను అయితే చూడబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో మరో 3 రోజుల్లో జరగబోయే ఆ ఆసక్తికరమైన విషయాలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు మరో 3 రోజుల్లో ఏ విధంగా ఏం జరగబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి, రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు కార్యదీక్ష, కార్యదక్షత అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మరో 3 రోజుల్లో వీరి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితం అయితే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. ఇక ఈ కన్యా రాశి వారు ఈ సమయంలో తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి క్రమశిక్షణతో కూడిన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు అదృష్టం వల్ల మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా కూతురి జీవితం పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు. ఇక కన్యా రాశి వారి జీవితం ప్రారంభంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకైతే ఫ్యూచర్లో మంచికి దారి తీస్తాయి. ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం మీకు ఎంతో బాగా కలిసి రాబోతోంది. ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మీకు మీ వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఈ కన్యా రాశిలో తమ ఉద్యోగాలు చేస్తున్నారో అది ప్రైవేట్ కానివ్వండి, ప్రభుత్వ రంగ ఉద్యోగం కానివ్వండి, ఆయా ఉద్యోగ రంగాలలో ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అయితే మీకు అనుకూలంగా ఉండబోతోంది. మీరు చేసే ఉద్యోగ పనుల్లో మీరు పనులు సకాలంలో చేయడం వల్ల మీరైతే మీ యొక్క పై స్థాయి ఉద్యోగస్తులతో మన్ననలు పొందుతారు. అలాగే మీకు వారి చేత ప్రశంసలు అందుకుంటారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి, జీతాలు కూడా పెరుగుతాయి. ఈ కారణంగా కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థితి ఎంతో బాగా వృద్ధి చెందుతుంది. ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే కన్యా రాశి వారికి చదువులపైన విద్యార్థులు అధికమైన శ్రద్ధ చూపుతారు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశి వారు చదువులు పూర్తి చేసుకొని ఒక చక్కటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే కనుక వారికి మరో 3 రోజుల్లో ఒక మంచి ఉద్యోగం రాబోతుంది. ఆ విధంగా వారి కళ నెరవేరబోతోంది. ఇక కన్యా రాశి వారికి దాంపత్య జీవితం పరంగా చూసుకుంటే మీ దాంపత్యం ఎటువంటి ఒడిదుడుకులు గొడవలు లేకుండా చక్కగా సాగిపోతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటారు. పిల్లలు మీ మాట వింటారు. అదేవిధంగా సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. ఏవైనా చిన్న తలనొప్పి, దగ్గు లాంటివి రావచ్చు. కాకపోతే అంతగా భయపడాల్సిన పని లేదు. ఇదైతే సీజనల్గా వచ్చే జబ్బులు కాబట్టి వాటి గురించి పట్టించుకోకండి. సరైన వైద్యం సకాలంలో చేసుకోండి. అదేవిధంగా క్రమం తప్పకుండా వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేసుకుంటే కనుక మీ యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక ఏది ఏమైనప్పుడు కూడా కన్యా రాశి వారికి మరో 3 రోజుల్లో మీరు కోరుకున్న జీవితం అనేది మీ కళ్ళ ముందుకు రాబోతుంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఎంతో చక్కగా మీ జీవితం వెలగబోతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో, కుటుంబ పరంగా, ఆర్థిక జీవితం పరంగా మీరు చక్కగా పేరు తెచ్చుకుంటారు. ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.